ఇప్పుడు సాక్షి పత్రిక ద్వారా రోజు ఒక్కొక్క నియోజకవర్గం 2 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పథకాల కింద ఎంతెంత డబ్బులు ఇచ్చారు, ఎంతమంది లబ్ధిదారులు అన్నటువంటి అంకెల్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇందులో చూస్తే పొన్నూరు నియోజకవర్గంలో ఒక్కొక్క పథకానికి 55,000 మంది, పథకానికి 28,000 మంది, ఇట్లాగా లెక్క చూసుకుంటే లక్షలాది మందికి డబ్బుల పరంగా చూస్తే 1,198,97,987 రూపాయలు ఇచ్చారు. అదే సందర్భంలో ఇటు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇదే స్థాయిలో 2 కోట్ల ఇది టోటల్గా మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లకు సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే టోటల్ అమౌంట్ పరంగా దాదాపుగా 180 కోట్ల రూపాయల దాకా ఇచ్చినట్టున్నారు డబ్బులు. లబ్ధిదారులు ఇవన్నీ కూడా లెక్కేస్తే దానికి 50,000, దానికి 1,00,000 ఇట్లా చూసుకుంటే అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 5 ఏళ్లలో దగ్గరగా 100 నుంచి 200 కోట్లకి తక్కువ ఏ నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలి. 100 నుంచి 200 కోట్ల రూపాయలు. ఇది సంక్షేమ పథకాలకే పెట్టినటువంటి ఉట్టి పథకాలకే. నిజంగా ఈ సొమ్ము వాళ్ళకి ఎవ్వరికి డబ్బులు వద్దనుకుంటే, ఈ డబ్బులేమీ కోరుకోకపోతే ఏమవుతుంది? ఆ డబ్బులు ఆ నియోజకవర్గాలకి ఖర్చు పెడితే రోడ్లు వేయచ్చు, అనేక రకాలు కట్టచ్చు. ఇప్పటికైతే రైతు భరోసా కేంద్రము, స్కూలు, హాస్పిటల్ కట్టగా ప్లస్ ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆయా అకౌంట్లోకి పడ్డాయి. జనం ఈ డబ్బులు వద్దని కోరుకుంటారా? మాకు ఈ డబ్బులు వద్దని కోరుకుంటారు అనుకుంటే ఒక ఎత్తు, అంతకంటే ఎక్కువ కోరుకుంటారా? ఇది ఇస్తే సరిపోతుంది అనుకుంటారా? ఇప్పుడు అసలు వద్దని కోరుకునే ఓట్లు వేయడానికి కాంగ్రెస్కో కమ్యూనిస్టుల దగ్గరకో వెళ్ళాలి, ఎందుకంటే వేరే కూటమి లేదు కాబట్టి. కానీ ఎక్కువ కోరుకుంటే చంద్రబాబు గారికి అటు కూటమికి వేయాలి, ఎన్డీఏ కూటమి. లేదు అనుకుంటే జగన్ ఇచ్చింది చాలు ప్లస్ ఇంత భారీగా ఇస్తున్నాడు అని నమ్మితే ఇతనికి వేయాలి. ఈ మూడిట్లో ఎవరికి వైపుకి మొగ్గుతారు? బట్ 100 కోట్లు 5 ఏళ్లలో 150-200 కోట్లు ఉట్టి జనాలకి పంచడమే జరిగింది అంటే ఆషామాషి వ్యవహారం కాదు.